వస్తది. సో, పెగాసిస్‌ని మనం అంటే రకరకాలుగా కొంతమంది స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళేందంటే ఒక మైండ్‌లో కొన్ని రకాల మందులనుకుంటారు. వాటినే పెట్టేసుకొని మార్చి వాడతా ఉంటారు. వాళ్ళకి స్థిరమైన పర్ఫెక్ట్ దిగుబడి కంటిన్యూ అవుతా ఉంటది. పర్ఫెక్ట్ పంట క్వాలిటీ తోటి అట్లా కంటిన్యూ అవుతా ఉంటది. వీళ్ళలో ఎవరైందంటే కొద్దిగా మందుల గురించి తెలిసినోళ్ళు మందులు కంపెనీలో జాబ్ హోల్డర్స్ గాని, కొట్లో గుమస్తాలు గాని, ఇటువంటి వాళ్ళు మాత్రం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఎళ్తా ఉంటారు. వాటిలో కొద్దిగా ఎక్కువగా సింజంటా వాళ్ళే, బేర్ వాళ్ళే మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటారు. సో, వాళ్ళకి గూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్ దిగుబడి, ఖచ్చితమైన దిగుబడి వాళ్ళకి మాత్రమే రావడం నేను చూశాను. మీకు కొంతమంది రైతులున్నారులే గానీ మల్టిపుల్‌గా రకరకాలుగా ఎప్పటికెప్పుడు ఏదొచ్చితే అది, ఎవరేది జెప్తే అది, ఇవాళ మార్కెట్‌లో కొత్త బ్రాండ్, కొత్త నేమ్ అనగానే చూద్దాం, ట్రై చేద్దామని వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఎట్టన్నా సరే కింద మీద పడి ప్రతి ఒక్కరు ఆహ్